వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగావళి నదీ ప్రవాహం సముద్రంలో కలిసే చోట తీర ప్రాంతం పెద్ద ఎత్తున కోతకు గురైంది. గనగళ్లవానిపేటలో వందల అడుగుల మేర సముద్రంలో ఇసుక తిన్నెలు కలిశాయి. అలల ఉధృతికి తెప్పలు, వలలు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తీరం కోతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై పడింది. ముఖ్యంగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు నాగావళి వంశధార నదులకు కొంత ఫ్లడ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గనగళ్లవానిపేట వద్ద ఉన్నాం. ఇక్కడ సముద్రాన్ని చూడొచ్చు. పూర్తిగా రంగు మారి ఎగసిపడుతున్నటువంటి కెరటాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉధృతంగా సముద్రం భీకరంగా కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఈ గనగళ్లవానిపేట ప్రాంతం మొత్తం కూడా తీరం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకి ఏదైతే కనిపిస్తున్న విజువల్స్ లో ఎరుపు కెరటాలు విరిగి పడుతున్నటువంటి ప్రాంతం నుంచి ఇటు మనకు ఒడ్డుకి ఏదైతే మనకు చూపించేటటువంటి ప్రాంతం ఇది నాగావళి సంగమం అయ్యేటటువంటి ప్రాంతం. అయితే మొప్పస్సు బందరు వద్ద నాగావళి నది అనేది సముద్రంలో కలవాలి. కానీ మనకి కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్స్ లో మనం చూడొచ్చు ఏదైతే పూర్తిగా నాగావళి దిశ మార్చుకుంది. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఈ తీరాన్ని కోతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూసేటటువంటి విజువల్స్ అంతా కూడా తీరం పెద్ద ఎత్తున కోతకు గురైనటువంటి దుస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కిలోమీటర్ మేర ముందుకు వచ్చింది. మధ్యలో మనకి చూసినట్లయితే సముద్రానికి నాగావళి నదికి మధ్యలో మనకి ఏదైతే విజువల్స్ లో కనిపించే విధంగా ఒక ఇసుక తిన్నె కనిపిస్తుంది. ఆ తిన్నెగా కూడా మనకి ఇక్కడ వరకు కూడా తీరం ఉండాలి. ఇదంతా బీచ్ గా ఉండేది. సముద్రానికి సంబంధించి వేటకు వెళ్లేటటువంటి మత్స్యకారులు పూర్తిగా తమకు ఏదైతే వలలు తెప్పలు అన్ని కూడా ఇప్పుడు నాగావళి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో పెట్టుకునేవారు. కానీ మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే ప్రధానంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఇసుక అంతా కూడా తీరం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. లోపలికి కట్టై వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మత్స్యకారులు అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పుడు కూడా ఎలాంటి చూడలేదు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే తీరం కోతకు గురవుతుందో ఆ కోతకు గురయ్యేటటువంటి ప్రాంతంలో మేము చాలా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. పెద్దయినా మీరు చెప్పండి, ఈ తీరం ఇంతకు ముందులో ఎంతవరకు ఉండేది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అసలు? అతొడ్డి ఊరు ఉందన్నమాట, దిబ్బలవనపేట. ఆ ఊరు పక్కనే ఉండేది మగ. అలాగా నర్సీపేటకి వెళ్ళిపోతుంది. మాకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మాకు ఎటువంటి సహకారం లేదు. అలాగా నర్సీపేట పట్టుకెళ్ళిపోయినట్టుగా ఉంది. నా మత్స్యకారులు ఏటకాయ వెళ్ళకపోతున్నాం, మగొడ్డుకి రాలేకపోతున్నాం. మాకు ఇలాంటి ఇబ్బందులు ఉంది. పెద్ద ఈ తీరం ఇంతకు ముందు ఎంత దూరం ఉండేది ఏంటి అసలు? 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇంతకుముందు 3 కిలోమీటర్లు ఉండేది. అలాగలాగా వస్తుంది. 1 కిలోమీటర్ దూరం కూడా లేదు నర్సీపేటకి. అక్కడి నుండి ఏరు కూడా ఉండేది. ఆ ఏరు అంది ఎక్కడ ఉండేది? మా పసబందరు తిన్నగొట్టి స్ట్రైట్ గా పడేది. అలా స్ట్రైట్ కూడా లేదు. ఇప్పుడు తిన్నగా నర్సీపేట ఒడ్డుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా నర్సీపేట ఒడ్డు నుండి ఇక్కడ కుందిమానిపేట షార్ట్ కట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మత్స్యకారులు మీరు మేము కేరుకుంటున్నారు. తెప్పలు వల్ల పెట్టారు. మీకు ప్లేస్ ఉందా అసలు? పేరేక లేదండి. పేరేక లేదు. పేసే ఊర్లోకి వెళ్ళిపోయింది. చెప్తాను ఇప్పుడు తెప్పలాటం కూడా బోట్లాడటం కూడా ఇది లేదు. లేకపోతే మరి అక్కడ 3 కిలోమీటర్ల దూరం తిన్నగా ఊరి నర్సీపేట దగ్గరికి. ముఖ్యంగా ఏదైతే నర్సీపేట, మసపు బందర, ఏదైతే గనగళ్లవానిపేట వీటన్నిటికి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా పూర్తిగా కోతకు గురవుతుంది. కోతకు గురైనటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఏదైతే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఈ కోతకు గురయ్యి ఆ సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అయితే అవస్థలు పడుతున్నారు. మేము గతంలో ఈ ప్రాంతంలో మొత్తం కూడా చేపలు పెట్టుకునే వాళ్ళము, మరోవైపు వలలు ఉండేవి, తెప్పలు ఉండేవి అని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నంత సేపట్లోనే చాలా సేపటి నుంచి ఇక్కడి వరకు కూడా చూడొచ్చు ఏదైతే పెద్ద పగుళ్ళు కూడా వచ్చేసాయి. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇసుకంతా ఒక ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మొత్తం తీరం అంతా కూడా కోతకు గురయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇది ఇటు నాగావళి కానీ వంశధార కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తీరం కోతకు గురవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే మత్స్యకారులు చెబుతా ఉన్నారు. ముఖ్యంగా
ఇసుక అక్రమ రవాణా చేయడం, మరోవైపు రొయ్యల చెరువుల కారణంగా నదులు దిశలు మార్చుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో పటిష్టమైనటువంటి కరకట్టలు కానీ, ఇక్కడ ఏదైతే రిటైన్ వాల్స్ కానీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.